ఇంట్రెస్ట్ ఉండదు కదా. అరే నేను నాకు ఆఫీస్ ఉంది, పోవాలి, నేను వర్క్ చేసుకోను. ఆఫీస్ లేదన్నప్పుడు ఆఫీస్ కాడికి పోండి. ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఆ? ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాదు, నాది నా పని నేను నాకు ఇప్పుడు గ్రీవెన్స్ ఉంటుంది పబ్లిక్ది, నేను పోవాలి కదా. ఇప్పుడు ఆ కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం కదా, ఇప్పుడు ఎందుకు హడావిడి చేస్తే? ఈ రెండు పాసిబిలిటీస్ అండి పైనుంచి వచ్చినాయి. నేనేమంటే ఏంటంటే మీకు మీకు ఫ్లెక్సిబిలిటీగా మీకు పై వాళ్ళు ఉండొచ్చు, నాకేమో పై మీ ఫ్లెక్సిబిలిటీగా మీకు ఇట్లా హౌస్ అరెస్ట్ మీతో పాటుగా అంటే ఓకే, అంటే మీరు ఇక్కడే ఉంటారు అంటే ఓకే, నేను ఇక్కడే ఉంటాను. నేనేమంటున్నా, మీది కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను. కమ్యూనిటీ బయట ఉండండి, ఈ కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మిగతా నాతో పాటు చాలా మంది ఫ్లాట్ వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఇబ్బంది కలిగిస్తాం. నేను ఏమంటున్నా, మీరు ఇక్కడ ఉండే చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి వచ్చినారు అని అంటారు. కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోయి ఉండండి. నేను పోవాలనుకున్నప్పుడు నేనే వస్తా, బాధపడతా. నేను మీ ఆదేశాల మేరకు ఉండడం పోవడం కాదు, నేను పోవాలనుకుంటే నేనే వస్తా. నేను పబ్లిక్ ను కలిసేది ఉంటది, మీరు ఎట్లా చెప్తారు? అది వీళ్ళకి సిచ్యువేషన్ బాగాలేదు కదా, సిచ్యువేషన్ బాగాలేదు కూడా ప్రొవోక్ అవుతారు కదా. నేను ఎమోషన్ అవుతారు. ప్రొవోక్ చేసే మనిషిని కాదు మేము. నేనేమంటున్నా, నేను ఇప్పుడు ఆఫీస్కు పోవాలి, నా ఆఫీస్కు పోవడానికి ఇతను ఆఫీస్కి పోవద్దని ఏమైనా అధికారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందా? ప్రివెంటివ్ కస్టడీ అయినా ఏమైనా జరుగుతుంది అన్నది ఆల్రెడీ నిన్న చూశారు మీరు అక్కడ గాంధీ దగ్గర కూడా. ఇప్పుడు నిన్నటి ఎమోషన్ ఇవాళ ఉన్నది సిఏ గారు, నిన్నటి ఎమోషన్ ఇవాళ ఉండదు. వాళ్ళందరం బాధలో ఉన్నాము, ఖచ్చితంగా బాధలో ఖచ్చితంగా ఉన్నారు, అట్లేం లేదండి. అందరం బాధలో ఉన్నాము. నేను లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది కల్పించేంత దుర్మార్గమైన రాజకీయ నాయకుని కాదు. నేను బాగా చెప్తా. నిన్న మీ అడిషనల్ డీసీపీ గారు వీఆర్ వెరీ కోఆపరేటింగ్ అని చెప్పినాము. వాళ్ళు చెప్తే మీరు వాళ్ళు స్టేషన్ తీసుకపోతే పోయినాము, వాళ్ళకి మేము విన్నాము, మాది వాళ్ళు విన్నారు. ఇక్కడ ఇష్యూ ఏం లేదు. నా బాధ్యత ఏంటి, నా ఆఫీస్ పోయి నేను వర్క్ చేసుకోవడం. ఆఫీస్ కార్డు ఉండండి, నేనే వస్తా, కూర్చుంటాను, అక్కడ కూర్చోండి. ఈ కమ్యూనిటీలో ఉండడం అనేది కరెక్ట్ కాదు. కమ్యూనిటీలో ఎవరికి ఇబ్బంది కలిగి నేను ఏమంటున్నా, నేను మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు, కానీ ఈ కమ్యూనిటీలో మిగతా వాళ్ళు ఉంటారు, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. మీరు పోయి గేట్ బయట ఉండండి. ఒకవేళ నేను పోవాలనుకున్నప్పుడు, రాజుగారు నేను పోవాలనుకుంటున్నాను, ఇదే నా పరిస్థితి అని చెప్తాను. నేను పోవాలనుకున్నప్పుడు నేను పీస్ఫుల్ గా నా ఇంట్లో ఉన్న తర్వాత నేను ఆఫీస్ కార్డ్ ఇవ్వండి, ఆడ ఇవ్వండి, ఇవ్వడద్దు అంటున్నాను. నేను ఆఫీస్ కార్డ్కి అయితే పోవాలి కదా, నేను న్యూస్ సెట్ చేసుకోవాలి కదా, నా గ్రీవెన్స్ అయితే ఉంటుంది కదా, పబ్లిక్ వస్తారు కదా. అది నా విధులను మీరు ఎట్లా అడ్డుకుంటారు? నేను రిప్రజెంటేటివ్, ప్రజలు నా దగ్గరికి వస్తారు, వాళ్ళని కలవాల్సిన బాధ్యత నాకు ఉంది. దాన్ని మీరు అడ్డుకోవడం తప్పలేదు. ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో ఒకవేళ ఏదైనా జరుగుతుంది, సో మళ్ళా వల్ల ఎప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది? ప్రివెంటివ్ గా గతంలో ఏమన్నా వచ్చిందా? మీరు ఉండడం వల్ల కూడా మిమ్మల్ని చూసి ప్రొవోక్ అయ్యే ఛాన్సెస్ చాలా. నేను ఏమంటున్నాను, సో ఆ ఉద్దేశంతో నేను ఆ తరహా ఆలోచించట్లేదు, ఆ తరహా లేదు. పూర్తి ఆ కుటుంబానికి ఏదో ఒకటి సాయం చేయాలనేటువంటిది అంతవరకే మేము మాట్లాడుతుంది. కానీ మేమేదో దాని ద్వారా చేయాలి, ఏదో చేయాలని ఇంటెన్షన్ మాకు ఆ రోజు లేదు, ఈ రోజు లేదు, ఏ రోజు లేదు. మన మనిషి ప్రాణం పోయింది, అది ఏదైనా చేయాలని మా కమిటీలో మాట్లాడుకున్నాం, అంతవరకే. కానీ ఇంకొకటి కాదు, మేము ఏదో చేసి దాని ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టే ఇంటెన్షన్ మాకు లేదు. మేము క్లియర్గా నేను ఇప్పుడు ఫోను, నేను 10 గంటల తర్వాత నేను పోవాలనుకున్నమాట వస్తుంది. నాలోపు నేను ఆఫీస్కి పోవాలి, నేను వర్క్ చేసుకోవాలి. మీరు ఆఫీస్ కార్డు ఉందండి, నాకు ఇవ్వండి. లేకపోతే నన్ను మీరే తీసుకోపోండి, నా ఆఫీస్ కార్డు నన్ను మీరే నా ఆఫీస్ కార్డు తీసుకెళ్ళండి. నేనేమంటున్నా, నేను నా ఆఫీస్ కాడికి పోవాలా? ఆఫీస్ కాడికి పోయినాక నువ్వు ఏడికి పోదామంటే అడిగి పోదాం, కానీ నా వర్క్ అయితే చేసుకోవాలి కదా. మీరు మాట్లాడండి అధికారులతో. సార్ ఆయన ఆఫీస్కి పోతా అంటుండు సార్, మరి ఆఫీస్ దాకా అలో చేయాలని చెప్పి అని అడగండి. ఆఫీస్ మాట్లాడి చెప్పండి. నేను పోవాలనుకుంటే రాజుగారు, నేను మీ బాస్ ఆదేశం మేరకు నడవను, నా ప్రజల ఆదేశం మేరకు నడుస్తాను నేను. అమ్మా
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.